హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీనగర్ నుండి వైష్ణోదేవి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. శ్రీనగర్ నుండి వైష్ణోదేవి టెంపుల్కి అయితే బయలుదేరాం 6:30కి. బస్సు అయితే ఎక్కాం, కానీ మేము ఎక్కిన స్టాప్ దగ్గర అయితే వేరే వాళ్ళు బస్సులో అయితే ఎవ్వరు ఎక్కలేదు. ఒక 1 అవర్ దాకా వెయిట్ చేశాడు. దాని తర్వాత మాకే విరక్తి వచ్చి బస్సు దిగి వెళ్ళిపోదాం అనుకుంటే మా 6 మెంబర్స్నే ఎక్కించుకొని అయితే బయలుదేరడం అయితే జరిగింది. సో బస్సు అయితే చాలా కంఫర్ట్ ఉంది. ఇలాంటి వెహికల్ అయితే మనం ఏదైనా టూర్కి మాట్లాడుకొని వెళ్తే అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇప్పుడే భలే ఉన్నాయి పల్లెటూళ్ళు. కుర్చీలు ఉన్నాయి కింద లోయల. ఆపిలా ఆపిల్ తోట. ఆపిల్ కాయలు కాసినాయి, చిన్న చిన్న కాయలు. కొన్ని తెంపుకొచ్చుకుంటే 100 రూపాయలు మీరు. ఇప్పుడు దగ్గరికి లవ్వబడ్డది నాకు. మంచిగా ఇల్లు అయితే బందోబస్తుగా ఉన్నాయి చూడు ఒక్కొక్కరికి. ఎవరన్నా కాశ్మీర్ డెవలప్ కాలేదంటే నమ్మేటట్టు ఉన్నదా? ఈ ఇండ్లను చూస్తే ఉన్నది. మన శ్రీశైలంలో ఎప్పుడు చూసినా ఎండిపోయిన చెట్లు ఏర్పడతాయి. కాస్టింగ్ చేసుకున్నాడు. ఈ నీళ్ళే మంచిగా అవపడతలేదు. కాశ్మీర్లో పల్లెటూరు. మేము శ్రీనగర్ నుండి బయలుైతే దేరాం, కానీ 11 o'clock వరకు అయితే ఈ హైవే మీద నుండి వెహికల్స్ని అయితే వెళ్ళనివ్వరట. రీజన్ ఏంటంటే బాల్టాల్ నుండి అమర్నాథ్ యాత్రకి నుండి వచ్చే వాళ్ళు జమ్మూకి వచ్చే వెహికల్స్ని అన్నిటినీ ఆర్మీ వాళ్ళు తీసుకొని వస్తారు. ఆ వెహికల్స్ వెళ్ళే వరకు అయితే ఏ వెహికల్స్ని వెళ్ళనివ్వరట. సో మమ్మల్ని అయితే ఈ టైంలో ఒక సింగిల్ రోడ్ నుండి పల్లెటూర్ల మీదకి వెళ్ళి అయితే తీసుకురావడం జరిగింది. ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మాకంటే. ఈ ప్యాడీ ఫీల్డ్స్ కానివ్వండి, అలాగే మనకి తోటలు, యాపిల్ తోటలు, ఈ పల్లెటూళ్ళలో వీళ్ళకున్న ఇట్లాంటి ఇండ్లు కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్. మన హైవే మీదకి వెళ్తే సేమ్ మేము ఎలాగూ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళామో అలాగే వచ్చేవాళ్ళం. ఈ జర్నీ అయితే డిఫరెంట్గా ఉంది. ఏమోడి దినం మేము వెళ్ళే దారిలో వాళ్ళ విలేజ్ వచ్చిందని ఒక 1/2 అవర్ దాకా ఆపాడు. అలాగే ఇలా హైవే వచ్చిన దగ్గర మళ్ళీ ఆర్మీ వాళ్ళు అయితే వెహికల్ని అయితే ఆపడం జరిగింది. ఈ మన అమర్నాథ్ యాత్ర వెహికల్స్ వెళ్ళే వరకు అయితే ఇక్కడే ఆపడం జరిగింది. సో ఈ లోపు ఇక్కడైతే దిగి కాసేపు చూసాం. దాని తర్వాత వెహికల్స్ని అయితే అలో చేయడం జరిగింది. మన యాత్రికుల కోసమే 1-2 గంటలు ఆపి యాత్రికులు అందరు వెళ్ళిపోయిన తర్వాత వదిలేసి
ఇక్కడి నుండి అయితే హైవే మీద నుండి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది. మధ్యలో అయితే ఆపిన దగ్గర ఈ విలేజ్లో వీళ్ళు అమ్మే స్వెటర్స్ కానివ్వండి, అలాగే శాలువాలు కానివ్వండి, చాలా తక్కువ రేట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము కూడా కొన్ని అయితే తీసుకోవడం జరిగింది. మాకు శ్రీనగర్ నుండి వైష్ణోదేవి టెంపుల్ రావడానికే ఆల్మోస్ట్ ఒక డే మొత్తం అయితే పట్టింది. ఇంత టైం అయితే అవసరం లేదు, కానీ మేము అంటే వెహికల్ ఆపుకుంటా రావడం వల్ల ఇంత టైం అయితే పట్టింది. సో ఈ జర్నీని కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ లొకేషన్స్ కానివ్వండి, ఆగిన దగ్గర ఈ ప్లేసుల్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. హిమాలయాల్లో రేగి చెట్టు. ఇలా కొంచెం మళ్ళీ దూరం వచ్చిన తర్వాత నమాజ్ టైం అయిందని చెప్పి అయితే మళ్ళీ వెహికల్ ఆపి వెళ్ళి నమాజ్ అయితే చేసుకొని రావడం జరిగింది డ్రైవర్. అది వరదాకా మేము కాసేపు బయటకు దిగి ఈ లొకేషన్స్ని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే. నమాజ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ వెళ్ళే దారిలో ఒక లంగర్ కనిపించింది. మళ్ళీ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి ఆ లంగర్ దగ్గర అయితే ఆపి మేమైతే లంచ్ అయితే చేయడం జరిగింది. అక్కడ అలాగే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కొండ చిలువనైతే మనకి మెడలో వేసుకొని డ్యాన్సులు అయితే చేయడం జరిగింది. మనకి లంగర్స్లో అయితే ఆర్మీ వెహికల్స్తో వచ్చే వాళ్ళు కాకుండా ఏ యాత్రికులైనా ఆగి మనం లంచ్ అయితే చేయవచ్చు.
సో లంచ్ చేసి బయలుదేరిన కాసేపటికే మనకి ఈ హైవే నుండి వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళే రూట్ అయితే సపరేట్గా ఉంటుంది, జమ్మూకి వెళ్ళే రూట్ కాకుండా. ఆ రూట్లో అయితే బయలుదేరడం జరిగింది. ఆ రూట్లో కూడా మనకి మొత్తం ఘాట్ సెక్షనే ఉంటుంది కంప్లీట్గా, కొంచెం డేంజర్గా కూడా ఉంటుంది ఈ రూటు. సో ఇక్కడ నుండి అయితే త్వరగానే చేరుకోవడం జరిగింది వైష్ణోదేవి టెంపుల్కి అయితే. కాట్రాకి అయితే 4 గంటలకు చేరుకున్నాం. ఇక్కడ 500 రూపీస్కి అయితే ఈచ్ రూమ్ అయితే దొరికింది. ఇక్కడ నుండి అయితే కొంచెం రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరుతాం. ఇది అయితే టెంపుల్కి వెళ్ళాల్సిన దారి అయితే ఇది తీసుకొని అయితే సాయంత్రం 7 గంటలకి వైష్ణోదేవి టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరినాం. మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. వైష్ణవ మాత టెంపుల్ పైన ఉంది టెంపుల్ అయితే. 6:30 వరకు అయితే మనం ఇక్కడ స్టార్ట్ అయ్యే చెక్ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. పోనీ కానీ పల్లకి కానీ పిట్టు సర్వీస్ కోసం అయితే ఇక్కడ ప్రీ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. పోనీ సర్వీస్కి అయితే 1250 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి. సో కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకోవడానికి ఈ పోనీ సర్వీస్ వాళ్ళ ఐడి కార్డ్ అయితే కావాలట అండి. ఎవరైతే ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరు 3000 రూపీస్ అయితే అడగడం జరిగింది. దాని గురించే కాసేపు గొడవ అయింది, ఎందుకంటే లేట్ అయిందని. వీళ్ళైతే హెవీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకేమో ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర చేసి అలసిపోయి ఉన్నాం కాబట్టి నడిచే అంత ఓపిక లేదు. ఈ పోనీ వాళ్ళేమో ఇంత రేట్ చెప్పడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాం. నడుచుకుంటూ వెళ్దామంటే ఓపిక అయితే లేదు. మళ్ళీ తెల్లారి మార్నింగ్ బయలుదేరి వెళ్దామంటే మా వాళ్ళేమో రిటర్న్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మేము ఇక్కడ నుంచే మొక్కుకొని రిటర్న్ రావడం అయితే జై మాతాజీ. లాస్ట్ టైం వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళిన వీడియో అయితే ఉంది, అదైతే అప్లోడ్ చేస్తాను. సో కాట్రా నుండి అయితే జమ్మూలో లగేజ్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పఠాన్కోట్కి అయితే బయలుదేరడం జరిగింది. ఇవి డే 9 విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.